వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు సర్కార్ చేయకూడని పనులన్నీ చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని చెప్పి ఉన్న సంపదనంతా ఆవిరి చేస్తున్నారంటూ చంద్రబాబును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కారు వేధింపులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. సంపద సృష్టిస్తా, సూపర్ 6, సూపర్ 7 అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే. 15 నెలల్లోనే ఈ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుంది. సూపర్ 6 పై ఇచ్చిన ప్రకటనను ఇప్పుడే మార్చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎత్తేశారు. అట్టర్ ఫ్లాప్ అయిన సూపర్ 6 పై బలవంతపు విజయోత్సవాల ఈ స్థాయిలో మోసం చేసేవారు ప్రపంచంలోనే ఎవరు ఉండరంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో యూరియా దొరకడం లేదు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తోంది అని వైఎస్ జగన్ నిలదీశారు. దీంతో పాటుగా ఆయన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను వైఎస్ జగన్ లాంచ్ చేశారు. రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుంది. రెడ్ బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేర్కొనవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కూడా ఖచ్చితంగా విచారణ ఉంటుందని చెప్పారు ఆయన. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలుంటాయని జగన్ చెప్పారు. దీంతో పాటు అదే సమయంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పిలుపిచ్చారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని నేతలంతా కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రతీకార రాజకీయాలపై గతంలోనూ కూడా వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఈ రోజు ఇవన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఎవ్వరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకొచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణిచివేయాలని చూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తూ ఉన్నారు. దీంతో పాటు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కనిపించలేదు. వైఎస్ఆర్సీపీలో పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తున్నాను. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతారంటే కొట్టమనండి, కానీ మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం. రిటైర్డ్ అయిన వారిని లాక్కునొస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్ళినా సరే, సప్త సముద్రాల అవతలున్నా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తామంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డిజిటల్ బుక్ పేరిట ఇప్పుడు యాప్ విడుదల చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.